ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అనేది మనందరికీ రెగ్యులర్గా మనం ఎస్ఐపి మోడ్లో కానీ లేకపోతే లంసమ్ మోడ్లో కానీ చేస్తుంటాం. సో అసలు ఈ వీక్లో ఈ మంత్లో టాప్ ఫండ్స్ ఏంటి, ఇప్పుడున్న మార్కెట్లో టాప్ ఫండ్స్ ఏవి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఏంటి అని చూసుకుందాం. సో వాటిల్లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కేటగిరీస్ చూసుకుంటే ఈఎల్ఎస్ఎస్ అనే కేటగిరీ ఉంది, అలాగే లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఫండ్, స్మాల్ అండ్ మైక్రో క్యాప్ ఫండ్. ఈ సెగ్మెంట్స్లో టాప్ ఫండ్స్ ఈ యాజ్ పర్ డేటా ఏంటి, స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటి అని చూసుకుంటే ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, అంటే దీనిలో ఏంటంటే 3 years లాక్-ఇన్ ఉంటుంది. సో ఈ వీటిల్లో మనం ట్యాక్స్ ఏదన్నా కట్టాలన్నప్పుడు ఈ ఫండ్లో పెట్టుకుంటే వీటిని ట్యాక్స్ సేవర్ ఫండ్ అంటాం. 1.5 lakh వరకు మనకి ఏదైతే ట్యాక్స్ బెనిఫిట్ ఉందో దీనిలో ఇన్వెస్ట్ చేసుకుంటే 3 years తర్వాత దీనిలో మనకి ట్యాక్స్ ఫ్రీ లేకుండా బోనస్గా మనకి అమౌంట్ ఇస్తారు. సో ఇది ఒక రకంగా పెట్టుబడికి చిన్న చిన్న పెట్టుబడులకి ట్యాక్స్ గవర్నమెంట్ ఇచ్చే సపోర్టు. సో ఈఎల్ఎస్ఎస్లో చూసుకుంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ డైరెక్ట్ ఫండ్ అనేది మంచి గ్రోత్ చూపిస్తుంది. దీనిలో ఏంటంటే ఏఎం వచ్చి 16,000 crores ఏఎం ఉంది. అలాగే ఇప్పుడు ఇది ఇయర్లీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ 1 year లాస్ట్ ఇయర్ చూసుకుంటే 5% దాకా వచ్చింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెద్దగా గ్రోత్ లేదు ఇయర్. అలాగే 2 years పర్ఫార్మెన్స్ చూసుకుంటే 25% గ్రోత్ ఉంది. లాస్ట్ 5 years పర్ఫార్మెన్స్ చూసుకుంటే 25% గ్రోత్ అయితే కనపడుతుంది. సో యావరేజ్గా చూసుకుంటే మనకి రిటర్న్స్ 25% రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి ఇది 3 years 4 yearsలో చూసుకుంటే డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మంచి గ్రోత్లో ఉంది. ఆ తర్వాత ఎస్బీఐ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ కూడా మంచి గ్రోత్లో ఉంది, సెకండ్ ప్లేస్లోకి తీసుకున్నారు. ఈ క్రిజిల్ రేటింగ్ వచ్చి ఇది 5 star రేటింగ్ ఇచ్చారు. దాదాపు 30,000 crores ఇన్వెస్ట్మెంట్ దీనిలో ఉన్నాయి. ఇది లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ చూసుకుంటే నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి, బట్ 2 years పర్ఫార్మెన్స్ చూసుకుంటే 22% రిటర్న్, అలాగే 5 years పర్ఫార్మెన్స్ చూసుకుంటే 25% రిటర్న్ ఇచ్చారు. సో ఓవరాల్గా మంచి గ్రోత్ కనపడుతుంది. ఆ తర్వాత ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఏంటంటే అటు మ్యూచువల్ ఫండ్స్లోనే వీళ్ళు ఈక్విటీలో చేస్తారు, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్లో చేస్తారు, ఇలా డెట్ ఫండ్స్లో కూడా ఆపర్చునిటీని బట్టి చేస్తారు. దీనిలో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది మంచి గ్రోత్ అనేది కనపడుతుంది. దీనిలో 1,15,000 crores ఏఎం ఉంది దీనిలో. ఇది యావరేజ్ రిటర్న్స్ ఈ ఇయర్ కూడా 7% ఇచ్చింది. లాస్ట్ 2 years చూసుకుంటే 22% రిటర్న్స్. ఓవరాల్గా లాస్ట్ 5 years తీసుకుంటే 23% రిటర్న్స్ ఇచ్చారు. తర్వాత చూసుకుంటే ఫోకస్డ్ ఫండ్ అంటే ఇది ఒక సెక్టార్ ఓరియంటెడ్ ఫండ్. దీనిలో ఏంటంటే హెచ్డిఎఫ్సి ఫోకస్డ్ ఫండ్ ప్రజెంట్ ఇది 22,000 crores ఏఎం ఉంది. ఇది 24% లాస్ట్ 2 years రిటర్న్స్ ఇచ్చారు. అలాగే 30% 5 years నుంచి చూస్తే 30% రిటర్న్ అనేది మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, ఐసిఐసి వాళ్ళది కూడా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ 12,000 crores ఏఎం ఉంది. దీనికి కూడా 5 star రేటింగ్ ఉంది. ఇది లాస్ట్ 2 years నుంచి 26%, యావరేజ్ 5 years కూడా 25% రిటర్న్స్ ఇది ఇచ్చింది. సో ఫోకస్డ్ ఫండ్ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి, 25% రిజల్ట్ వస్తుంది. అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 5 star రేటింగ్ ఉంది. ఇది మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది 5 star రేటింగు, 23,000 crores ఏఎం దీనిలో ఉంది. దీని యొక్క లాస్ట్ 2 years పర్ఫార్మెన్స్ వచ్చి 23% రిటర్న్స్. అలాగే లాస్ట్ 5 years తీసుకుంటే 28% రిటర్న్స్ దాకా వచ్చింది. సో ఇది మంచి గ్రోత్ కనపడుతుంది. ఆ తర్వాత లార్జ్ క్యాప్ ఫండ్లో చూసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్లో కూడా ఐసిఐసిఐ లార్జ్ క్యాప్ ఫండ్ లీడింగ్లో ఉంది. ఇది 5 star రేటింగ్ ఇచ్చారు. 71,000 crores దీనిలో ఏఎం ఉంది. ఇది లాస్ట్ 2 years నుంచి రిటర్న్స్ చూసుకుంటే 20% ఉంది. యావరేజ్ రిటర్న్స్ కూడా 22% రిటర్న్స్ ఉన్నాయి. అలాగే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఇది వచ్చి దాదాపు 45,000 crores ఏఎం ఉంది దీనిలో. ఇది కూడా గ్రోత్ వచ్చి 22-25% యావరేజ్గా రిటర్న్స్ ఇస్తుంది లాస్ట్ 5 years నుంచి. ఆ తర్వాత డిఎస్పి బ్లాక్ రాక్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, అది కూడా యావరేజ్గా 20% రిటర్న్స్ ఇస్తున్నాయి. సో లార్జ్ క్యాప్ ఫండ్లో కూడా యావరేజ్గా 20% అయితే మినిమం రిటర్న్స్ వస్తున్నాయి.
తర్వాత మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే ఎడల్వైజ్ మిడ్ క్యాప్ ఫండ్ వచ్చి లీడింగ్లో ఉంది. ఇది 5 స్టార్ రేటింగ్ ఉంది. 11,000 crores. ఇది 30% రిటర్న్, యావరేజ్ రిటర్న్స్ 30% ఇస్తుంది. అలాగే స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకుంటే ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఇది వచ్చి దాదాపు 26% రిటర్న్ ఇస్తున్నారు. అలాగే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఇది 14,000 crores ఉంది. దీని ఏఎం వచ్చి ఇది కూడా 30% రిటర్న్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే సెక్టరియల్ ఆర్ థీమాటిక్ ఫండ్. థీమాటిక్ ఫండ్ అంటే ఇది డిఎస్పి న్యాచురల్ రిసోర్స్ అండ్ న్యూ ఎనర్జీ ఫండ్. ఈ థీమ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనిలో దాదాపు 1,300 crores ఉన్నాయి. ఇదైతే 28% యావరేజ్ రిటర్న్స్ ఇస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దీనిలో 600 crores ఉన్నాయి. ఇది కూడా 25% రిటర్న్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఈక్విటీ లింక్డ్ ఫండ్లో ఇవి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే ఇంకొక ఫండ్స్ చూసుకుంటే ఇన్వెస్కో గ్లోబల్ కన్జ్యూమర్ ట్రెండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఒకటి ఉంది. అందులో చూసుకుంటే ఇది 13% లాస్ట్ 2 years నుంచి కూడా 5 years నుంచి కూడా 13% రిటర్న్స్ వస్తున్నాయి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఈ యొక్క ఇండియన్ ఫండ్స్ని వేరే కంట్రీస్లో కూడా ఫండ్స్ చేయటం. అలాగే మేరియా అసెట్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఇది మాత్రం 1 year నుంచి రిటర్న్స్ చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ 40% రిటర్న్స్ ఇదైతే ఇచ్చింది. అలాగే గోల్డ్ ఫండ్లో మంచి రిటర్న్స్ అయితే కనపడుతున్నాయి. సో మేరియా గోల్డ్ అసెట్ ఫండ్ మంచి గ్రోత్ అయితే కనపడుతుంది. ఆ తర్వాత ఇవి మనకి ఎస్ఐపి గురించి వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఈ వీక్లో మనం చూసుకున్నాం. సో ఎస్ఐపి అనేది ఏంటంటే ఎవరైనా కూడా స్మాల్ అమౌంట్స్ నుంచి కూడా చేయొచ్చు, 1000 రూపీస్ నుంచి కూడా ఎస్ఐపి చేయొచ్చు. సో ఈక్విటీ మార్కెట్స్లో ఎస్ఐపి అనేది ఒక మంచి ఇన్స్ట్రుమెంట్స్, వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా ఈ ఎస్ఐపి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం వల్ల మంచి బెనిఫిట్ గ్రోత్ ఉంది. కాబట్టి ఎంతో కొంత ఎస్ఐపి ఇన్వెస్ట్ చేసుకోవటం, మార్కెట్ ఫాల్ అయినప్పుడు అసలు టెన్షన్ పడకుండా హోల్డ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.